అనఫీషియల్గా మాట్లాడితే వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏమైందో ఇదంతా ఈ మావిగానే ఏంటో ఏంటో అని. సో ఇక దీని మీద నిజాలు మాట్లాడితే ఆంధ్రజ్యోతి సంస్థల మీద, ఆంధ్రజ్యోతి యాజమాన్యం మీద వీళ్ళు ఇష్టారీతిన మాటలు, మావిగన్ పిచ్చి ముదిరింది అనే దాని మీద అసలు దేశమంతా ఏం మాట్లాడుకుంటోంది, రాష్ట్రంలో ప్రజలు తమ రాజధాని వచ్చిందని సంబరాలు చేసుకుంటుంటే ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఉండొచ్చు కదా. ఈయన మావిగన్ అంటే ఎస్ తానా అంటే తందానా అని వైసీపీ నాయకులు అంటున్నారు. నందిని నంది కాదు పంది అన్నా కూడా ఎస్ అని చెప్పేలాగా ఎందుకు అయిపోయారు వైసీపీ నాయకులని వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ ప్రశ్నిస్తే ఒకరోజు కామ్గా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం మొదలుపెట్టారు, సోమవారం మధ్యాహ్నం. ఇంకా అబ్యూజివ్ లాంగ్వేజ్, ఏది పడితే అది పోస్టులు, వాళ్ళ మీడియాగా చెప్పుకునే సంస్థల్లో చర్చలు, డిబేట్లు, ఇష్టారీతిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, బెదిరింపులు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మీద దాడులు చేయాలి, ముట్టడించాలి అని. ఎవరు భయపడేది? గతంలో బెదిరించలేదా మీరు? గతంలో దాడులు చేయలేదా? ఆంధ్రజ్యోతి ఉద్యోగుల మీద, కెమెరామెన్ల మీద దాడులు చేయలేదా? కెమెరాలు పగలగొట్టలేదా? ప్రజాస్వామ్యబద్ధంగా మీకు నచ్చకపోతే దాని మీద మీకు నిరసన తెలియజేసే హక్కు ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఇది మేము ఖండిస్తున్నాము, దీన్ని వ్యతిరేకిస్తున్నాము అని. ఇక్కడ ఏం తప్పు రాశారు? మీరు ఎవరన్నా ఖండించారా? ఒకవైపు అమరావతి అనే చర్చ జరుగుతుంటే మా విగన్ అంటే చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటుంటే అదే విషయం ప్రస్తావించాం. దాన్నే పూర్వకంగా అందులో రాసుకొచ్చారు. ఇష్టం లేకపోతే ఖండించుకోండి. బెదిరింపులు, కంపెనీలు పెడతామంటే బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ లెటర్స్ రాస్తారు, కాలేజీలు కడతామంటే జైల్లో పెడతామని బెదిరిస్తారు, వాస్తవాలు రాస్తే దాడులు చేస్తామని బెదిరిస్తారు. అసలు మావిగన్నన్నా అంతకుముందు చేసే కార్యక్రమాలన్నా రాష్ట్రంలో మీరు ఉనికి కోల్పోయారు, రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్న దాంట్లోంచే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఏదో ఒకటి మాట్లాడి వెళ్తున్నారు. ప్రతి నెలకి 2 నెలలకి బెంగళూరు నుంచి వచ్చి అది కొంతకాలం చర్చలో ఉంటే జగన్మోహన్ రెడ్డి చర్చలో ఉంటాడు, ఆ పార్టీ చర్చలో ఉంటుంది. ఈసారి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. కానీ మీరు తప్పులో కాలేసింది ఎక్కడంటే దేశవ్యాప్తంగా ప్రధాని దగ్గర నుంచి అన్ని పార్టీలు అమరావతికి అనుకూలంగా ఉంటే మీ ఒక్క పార్టీ వ్యతిరేకంగా మాట్లాడడం, దాని మీద విషం చెమ్మడం, ఇవాళ కొత్తగా అమరావతిలో జరుగుతున్న పనుల మీద అవినీతి మరకలు వేయడం, అవినీతి ముసుగు కప్పడం. ఎందుకంటే అవినీతి అనేది మీ డిఎన్ఏలో ఉంది, పొలిటికల్ డిఎన్ఏలో. అది మీకు అలవాటు అయిపోయిన ఒక ప్రక్రియ. అధికారాన్ని అడ్డుపెట్టుకున్న 5 ఏళ్ళు కూడా మీరు అవినీతే చేశారు. ఇవాళ ఆ కేసుల నుంచి దృష్టి మరల్చడానికి మద్యం కుంభకోణం, లేకపోతే తిరుమల లడ్డు వ్యవహారం, లేకపోతే నకిలీ మద్యం వ్యవహారం, లేకపోతే హవాలా వ్యవహారం, గంజాయి వ్యవహారం, ఇప్పుడు తాజాగా రప్పారప్ప చంపేస్తాము దాడులు. సో వీటన్నిటి నుంచి మీరు డ్యామేజ్ కంట్రోల్ కోసమే పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ తీసుకొస్తున్నారు. దాన్నే వాళ్ళు ప్రశ్నిస్తే తప్పేంటి? ఎవరిని బెదిరించలేరు, భయపెట్టలేరు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంస్థల్ని లేదా యాజమాన్యం ఎండి రాధాకృష్ణ గారిని. ప్లీజ్ నోట్ దిస్. సో మొత్తం మీద ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాకు ఒక రాజధాని వస్తుందనే సంబరం చేసుకుంటున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి అందరిలో నాట్ ఓన్లీ నేను అదే చెప్తున్నా, వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఈ నెల 28న శంకుస్థాపన జరగబోతోంది. 1,30,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన జరిగింది. 1,50,000 కోట్ల పెట్టుబడితో అక్కడ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రాబోతోంది. అమరావతిలో అతి త్వరలోనే క్వాంటమ్ కంప్యూటర్ రాబోతోంది, ప్రపంచంలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి